నమస్తే అండి. నా పేరు నరేష్ కుమార్ అండ్ సతీష్ కుమార్ కూడా అంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోని భాగంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా నేను 13వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీ చేసి ప్రచారం చేస్తున్నా. నేనిప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఈ సమాజం కావాల్సిన సేవలు అందించే సేవకుడికి సంబంధించిన ఇదొక ఎన్నిక. కానీ ఆ విధంగా ఎన్నిక పోవట్లేదని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, అధికారులకు తెలుసు. కానీ మనకు వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. ఓటు చాలా విలువైంది. దాన్ని అమ్ముకోవద్దు, కొనుక్కోవద్దు అనేది చాలా పెద్ద రిఫరెన్స్ ఉంది. ఆ విషయం మీకు చెప్పాలని నేను మనస్ఫూర్తిగా అనుకొని నేను చేస్తున్న వీడియో. ఎందుకంటే నాది ఒక సేవ ఫౌండేషన్ కూడా ఉంది. నేను చిన్నప్పటి నుంచి సేవలు కూడా చేస్తూనే ఉన్నా. నాకు తెలిసి ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గత 50 సంవత్సరాల లోపట శంకర్పల్లిలో ఊరి సమస్యల కోసము నిరాహార దీక్ష కానీ, ధర్నాలు కానీ ఎవరైనా చేసి ఉన్నారో లేదో నాకైతే తెలియదు. నేను పుట్టి పెరిగి ఇప్పటిదాకా వచ్చేంత వరకు అయితే నేను మాత్రమే చేసినట్టు నాకు అనిపించింది, పార్టీ పరంగా కాక. ఎందుకంటే శంకర్పల్లిలో ఒక డాక్టర్ లేదని ఒక్కరోజు నిరాహార దీక్ష చేసి డాక్టర్ ప్రశంస నేర్పించింది. నేను సంగారెడ్డి నుంచి శంకర్పల్లికి బస్సు నేర్పించిన. ఒక మరకత శివలింగానికి పేరు పెట్టి గుడి కట్ట గాడ్ స్టేట్ అవార్డ్ కోటి దీపోత్సవంలో. ఆ గుడికి పోని కుటుంబం లేదు శంకర్పల్లిలో, ఈ జిల్లాలో, ఇక్కడంతా. అది కూడా మీకు తెలుసు. రీసెంట్లీ వివేకానంద స్కూల్ దగ్గర రోడ్ యాక్సిడెంట్లు అయి చనిపోతుంటే మా సేవ ఫౌండేషన్ వాళ్ళకు ఎండ దుమ్ము దులిలా సిగ్గుపడకుండా రోడ్ మీద కూర్చొని ధర్నా చేసి వీడియోలు చేసి ఆర్డీఓ చంద్రకళకు కంప్లైంట్ ఇచ్చి చివరకు నిరాహార దీక్ష చేసి అనగానే అప్పుడు అమౌంట్ ఆన్లైన్లో కట్టిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతాయి కాబట్టి ఇక్కడ రోడ్డు పని మొదలైంది. నేను గతంలో గెలిచిన 16వ వార్డుగా 5 సంవత్సరాలు ఇట్లా పిలిస్తే పలికినా, అరిస్తే పరిగెత్తి పని చేసుకుంటూ నీతి నిజాయితీగా సేవలు అందించిన ఇది అందరికీ తెలుసు. ఇంకా శంకర్పల్లి పాఠశాల కానీ, ఆసుపత్రులు, సబర్బన్ బస్ మోకిల వరకు వస్తుంది, ఇక్కడ వరకు రాదు. సజ్జనార్ సార్ కంప్లైంట్ ఇచ్చిన. శంకర్పల్లిలో ఐటీఐ లేదు, కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి శాంక్షన్ ఉంది, అది కూడా లేదు. మరి ఇప్పటివరకు పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఏం చేసిరండి? సోదరులారా, మేధావులారా, గౌరవనీయులు, ప్రజలు, చిన్నారులు, పెద్దలు, స్టూడెంట్స్, నేను అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే మన మనిషికి ఒక్కనికి ఆలోచన శక్తి ఉంది. నవ్వే అదృష్టం ఒక మనిషికే ఉంది, ఆలోచించే శక్తి మనిషికే ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని మన దేశభక్తులు ప్రాణాలు ఆస్తులు ఇచ్చిన స్వాతంత్రం అండి ఇది. మిలిటరీ వాళ్ళు చనిపోతూ భద్రత కల్పిస్తున్నారు. మనకు అన్ని మంచి కావాలి, మంచి స్కూలు, మంచి ఫుడ్, మంచి బట్టలు, మంచి సంబంధాలు, ఇట్లా. మరి ఒక మంచి నాయకుడు కావాలి, మంచి సేవకుడు కావాలి, మంచి లీడర్ కావాలి, 5 ఏళ్ళు మన చుట్టూ ఉండేవాడు అని చెప్పి ఎందుకు ఆలోచించారండి? వాడు ఇచ్చే డబ్బు అది ఇది తీసుకొని అమ్ముడు పోతున్నారు, వాడు కొనుక్కుంటున్నాడు, మళ్ళీ రాడు. మళ్ళీ వెనకసరికి చాలా మంది నా సేవ ఫౌండేషన్ ఆశ్రయించి ఉన్నారు. నేను పట్టించుకోను. ఎందుకంటే పులి ఇంట్లో ఉన్న పులి, అడవిలో ఉన్న పులి. శక్తిమంతులైన పనులు వాళ్ళు ఏం చేస్తారు? కార్యసాధకుడు విశ్రమించడు అనే నినాదాన్ని నేను గుర్తించుకున్నా. స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, డొక్క సీతమ్మ, అల్లూరి సీతారామరాజు, నేతాజీ, ఇట్లా గొప్ప గొప్ప ఆదర్శాలు నేను తీసుకున్నా, చదివినా, అవి నేను చెప్పుకుంటూ పోతున్నా. ఈ విధంగా ఉండాలి మన దేశ సంస్కృతి. అంతేగాని ఓటు అమ్ముకోవడం అనేది చాలా పొరపాటు, నేరం అండి అది. దయచేసి ఈ ఎలక్షన్ నుంచి అయినా కాస్త మారండి. మన బతుకులు మారుస్తాయి, ఈ ఊరిని దశ దిశ మారుస్తాం. మన శంకర్పల్లి ఏముంది మిత్రులారు, ప్రజలారు, చెప్పండి నాకు. ఐటీ లేదు, కాలేజ్ లేదు, సబర్బన్ బస్ రాదు, 30 పడకల ఆసుపత్రి లేదు, టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. గెలుస్తున్నారు, పోతున్నారు, రాత్రి పగలు అయిపోతుంది, చీకటి అయిపోతుంది, వెలుతురు వస్తుంది. మనం అలాగే ఉంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాము, బాత్రూమ్ నింపుతున్నాము, పడుకుని కూర్చుంటున్నాం. ఎవడెట్లా పోతుంది? నీతులు మాత్రం బాగుంటాయి. మంచోళ్ళకి దునియా లేదు, అది లేదు. ఎందుకు లేదు? మంచోడు ప్రాణం ఇస్తేనే స్వతంత్రం వచ్చింది. నేను ఇన్ని పనులు చేసిన ఇండివిజువల్ గా, అదే నాకు పవర్ ఇస్తే ఎట్లా చేస్తా అని చెప్పేసి కూడా నేను ఆల్రెడీ లాస్ట్ టైం వార్డు మెంబర్గా చూపించిన మాకే ద్వారా. ఇప్పుడు ఇంకా కూడా చూపిస్తా. ఇప్పుడు కూడా నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, మంచి చేసినామని చెప్పుకునే దౌర్భాగ్యము కలిగిస్తుంది ప్రపంచము, ఈ రాజకీయ వ్యవస్థ, ఈ ఓటింగ్ వ్యవస్థ. అది మారాలండి. దయచేసి నేను మీకు నమస్తే చేసి చెప్తున్నా. నాకు పదవి ఉన్నా లేకున్నా నా కాల్కు, నా పోరాటానికి, నా మాటకు, నా శక్తికి విపరీతమైన పవర్. ఇట్లా చేసేస్తా పనులన్నీ. మీకు కూడా తెలుసు ఈ నరేష్ గారు అంటే ఏందో. సో మీరందరూ కూడా దయచేసి ఈ ఎలక్షన్ నుంచి అయినా మంచి వాళ్ళని ఎన్నుకొని బుద్ధి చెప్పే విధంగా ముందుకోవాలని చెప్పి నడుపుతున్నాను. ఎందుకంటే వాడు ఇచ్చే పైసలు 5-6 రోజుల కన్నా అయిపోతాయండి. ఈ వ్యవస్థ నుంచి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని బైకాట్ చేస్తే, ఫిల్టర్ చేస్తే మంచి వాళ్ళే దీంట్లో ఉంటారు. మీ పిల్లలకు, ఈ ఊరికి, అందరికి క్షేమం ఉంటుంది, మంచి అభివృద్ధి అవుతుంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు అన్ని తెలుసు, అది మర్చిపోయామని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. మీ నరేష్ని ఆదరించి నాకు న్యాయం చేయండి, ఈ ఊరిని గౌరవాన్ని కాపాడండి. నమస్తే. జై భారత మాత.